హలో అండి. ఈ వీడియోలో స్పీడ్ అండ్ లవ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జిన్ వచ్చేసి మూని ఆ రెస్టారెంట్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు కదా! సో, తను లోపలికి వెళ్తుందనమాట. వాళ్ళ అమ్మగారు ఇంకా నాన్నగారు తన కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. తను రాగానే మీ నాన్నగారు చాలా మంచివాళ్ళు. అబ్రాడ్‌లో నీకన్నీ సెట్ చేశారు. నువ్వు ఇక అక్కడే చదువుకోబోతున్నావు హైర్ స్టడీస్ అన్నీ అంటే, తనేమో నేను రాను అన్నట్టు చెప్తుంది. అదేంటి నువ్వు అబ్రాడ్ ఎగ్జామ్ రాస్తావు, పాస్ అవుతావు, అక్కడికి చదువుకుంటా అని చెప్పావు కదా! అంటే, లేదు నేను నా స్టడీస్ అయిపోయిన తర్వాత హైర్ స్టడీస్ కూడా నేను చైనాలోనే చేస్తాను. అలాగే అక్కడే ఉందామని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఎక్కడెక్కడ ఉంటావంటే మన హౌస్ ఉంది కదా! అక్కడే ఉంటానన్నట్టు తను చెప్తుందనమాట. లేదు అలా వీలు కాదు. హౌస్ నేను అమ్మేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మీ నాన్నగారికి బిజినెస్‌లన్నీ అబ్రాడ్‌లోనే ఉన్నాయి. సో, అక్కడే సెటిల్ అవుతున్నాం. నువ్వు కూడా వస్తున్నావు. ఇక చైనాకి వెళ్ళేదేం లేదు అన్నట్టు చెప్తే తనేమో కరుస్తూ ఉంటుంది. "అలా ఎలా చేస్తావమ్మా? మనకుంది ఒక్క హౌసే అలా ఎలా అమ్మేస్తావు? ఆయన్ని గుడ్డిగా నమ్మేసి ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకుంటే తర్వాత మనం రోడ్డు మీద పడితే పరిస్థితి ఏంటి?" అని చెప్పేసి అంటుంది. ఆ మాటలకు వాళ్ళ నాన్నగారు కొంచెం హర్ట్ అయ్యి, "మీ ఇద్దరు మాట్లాడుకోండి. నేను కొంచెం పక్కకు వెళ్తాను" అని చెప్పి పక్కకు వెళ్ళిపోతారనమాట. తినేమో మళ్ళీ వాళ్ళ అమ్మగారు పక్కన కూర్చొని ఇదే చెప్తూ ఉంటుంది వాళ్ళ అమ్మగారు. "అసలేం తెలుసు నీకు? మీ నాన్నగారు నీ కోసం చాలా అమౌంట్ పక్కన పెట్టేశారు నీ స్టడీస్ కోసం, అలాగే నీ జీవితం కోసం అని చెప్పేసి. నువ్వెక్కువ ఆలోచించకు. మాతో పాటు కెనడా వచ్చేసి అక్కడే మనం సెటిల్ అవుతున్నాం" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్పినా కూడా లేదు నాకిష్టం లేదు అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. అప్పుడే వాళ్ళ అమ్మగారు జిన్‌ని చూస్తారనమాట. అదేంటి అబ్బాయి జిన్‌లా ఉన్నాడని చెప్పి చూస్తే వీళ్ళు చూడగానే జిన్ ఇక వెనక్కి తిరిగి వెళ్ళిపోయి కారెక్కేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సో, అది అబ్జర్వ్ చేసి అదేంటి వెళ్ళిపోయాడు కదా! మళ్ళీ వెనక్కి తిరిగి ఎందుకొచ్చాడు? అమ్మగారిని చూడ్డానికే వచ్చాడంటావా? అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుందనమాట. అయినా అతనిక్కడేం చేస్తున్నాడన్నట్టు వాళ్ళమ్మ క్వెషన్ చేస్తే అతనే నన్నిక్కడ డ్రాప్ చేశాడన్నట్టు చెప్తుంది. ఏంటి మీ ఇద్దరు కలిసారా? మీ నాన్నగారికి క్లియర్‌గా చెప్పాను కదా నేను మీ ఇద్దరు కలవకూడదని చెప్పేసి. అలా ఎలా మీట్ అయ్యారు? ఇప్పుడు తను నువ్వు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి మీ ఇద్దరు ఆహ్ పెద్దవాళ్ళు అలా ఎలా పడితే అలా మీట్ అవ్వడం నాకిష్టం లేదు అన్నట్టంటే, "అదేంటమ్మా అలా అంటారు? తను నా సిబ్లింగే కదా!" అంటే, "ఎవరు చెప్పారు సిబ్లింగ్ అని చెప్పేసి? మీ ఇద్దరు బ్లడ్ రిలేటెడ్ కాదని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. మీ నాన్నగారు అతన్ని బయట నుండి తీసుకొచ్చారు. మీ ఇద్దరేమి నిజంగా సిబ్లింగ్స్ కాదు. వద్దన్న మీ నాన్నగారు అతన్ని తీసుకొచ్చారు. ఏదో ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాడని తెలిసి కూడా, అతన్ని కూడా మన ఫ్యామిలీలో కలిపేశారు. నాకది ఇష్టం లేదు అప్పటి నుండి ఇప్పటికి కూడా" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటారనమాట. అతను క్లియర్‌గా చెప్పాను. నేను కాంటాక్ట్ అవ్వద్దని చెప్పేసి. ఎప్పుడు కాల్ చేస్తూ ఉండేవాడు. వెళ్ళిపోయిన తర్వాత నాకు చిరాకొచ్చేసి కాంటాక్ట్ అవ్వద్దని చెప్పి క్లియర్‌గా చెప్పాను. అప్పటి నుండి చేయలేదు అంటే, అంటే అప్పుడు నా కోసం కాల్ చేశాడా అన్నట్టంటే, ఆ! చేసేవాడులే అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తుందనమాట. అంటే ఇదన్నమాట సంగతి. మా అమ్మగారు నన్ను కాంటాక్ట్ అవ్వద్దని చెప్పారని చెప్పి అందుకా నన్ను కాంటాక్ట్ అవ్వంది అన్నట్టు అప్పుడు తనకి క్లియర్‌గా అర్థమవుతుందనమాట. అక్కడి నుండి ఇంటికి వెళ్తుందనమాట. తను ఇంటికి వెళ్ళిన తర్వాత కోపంతోటి యారో తీసుకొని అక్కడ నార్మల్‌గా వాల్‌కి యారోస్‌ని విసిరేస్తూ ఉంటుందనమాట. అదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారి మాటలు, ఇంకా తన బ్రదర్ మాటలు అన్నీ కలిపేసి. సో, ఇప్పుడు తనకు రీజన్ తెలుస్తుంది కదా! తన బ్రదర్ ఎందుకు తనని కాంటాక్ట్ అవ్వలేదు. ఇష్టం లేక కాదు. వాళ్ళ అమ్మగారు రిస్ట్రిక్షన్ పెట్టడం వల్ల అని చెప్పేసి పాపం అదే గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ బోర్డ్ నుండి ఎనక నుండి కొన్ని లెటర్స్ కింద పడతాయనమాట. అదేంటా అని చెప్పి తను వెంటనే అక్కడికి వెళ్లి చూస్తే, తను చిన్నప్పటి నుండి తన బ్రదర్‌కి ఏవైతే లెటర్స్ రాసిందో అవన్నీ అక్కడుంటాయన్నమాట. అన్నీ జాగ్రత్తగా దాచుకుంటాడు మన జిన్. ఈవెన్ ఎవ్రీ లెటర్ వెనకాల డ్రాయింగ్ గూడా గీస్తాడనమాట తననుద్దేశించే. అవన్నీ చూసి తను చాలా ఎమోషనల్ అవుతుంది. అంటే నేను రాసిన ప్రతి ఒక్క లెటర్ నా బ్రదర్‌కి రీచ్ అయిందా? తను చదివి ఇన్‌ఫాక్ట్ నా కోసం ఒక డ్రాయింగ్ కూడా గీసాడు ఆ వెనకని చెప్పేసి తను చాలా ఎమోషనల్ అవుతుంది. నాలాగే నా బ్రదర్ కూడా నన్ను మర్చిపోలేదు అని చెప్పేసి మన జిన్నొచ్చేసి తను పనిచేసే గ్యారేజ్‌లో అక్కడే కూర్చొని ఇక డ్రింక్ చేస్తూ ఉంటాడనమాట. అదే ఆలోచించుకుంటూ పాపం దీని గురించే. సో, వీళ్ళ పేరెంట్స్ ఏమో ఎయిర్‌పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. తినొస్తుందేమో అని చెప్పేసి. ఆహ్, వస్తుందేమో అని చెప్పి. ఎంతసేపటికి తను రాకపోయేసరికి వాళ్ళకి కూడా ఫ్లైట్ టైమ్ అయిపోతుంది కదా! ఇక వాళ్ళు కూడా రారని చెప్పేసి ఇక వెళ్ళిపోతారనమాట. వచ్చేసి ఇంట్లో ఉంది కదా! తన రూమ్‌లో కూర్చొని ఇక ఏడుస్తూ ఉంటుందనమాట. అప్పుడే ఆ ఇంట్లో చిన్న పాప జిన్ వచ్చి ఆ రూమ్‌లోకెళ్ళి సిస్టర్ ఎందుకు ఏడుస్తున్నారని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. నీకు జిన్ ఎక్కడుంటాడో తెలుసా? అంటే, ఆ! తెలుసని చెప్పేసి ఒక పేపర్ మీద అడ్రెస్ రాసి ఇక్కడే ఉంటాడని చెప్పేసి అదిస్తుందనమాట. తను వెంటనే ఇక అక్కడికి స్టార్ట్ అవుతుంది. వెంటనే ఇక స్నానం చేసి నీట్‌గా రెడీ అయిపోయి అక్కడికి స్టార్ట్ అయ్యి అడ్రెస్ దగ్గర లోపల గ్యారేజ్ లోపలికి వెళ్తుందనమాట. సో, ఏదో సౌండ్ వచ్చిందని చెప్పేసి జిన్ బయటికి చూస్తే తనొస్తూ ఉంటుందనమాట. తన దగ్గరికెళ్ళి అదేంటి నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్వు వెళ్ళలేదా మీ అమ్మగారు వాళ్ళతో అంటే, లేదు వెళ్ళలేదు ఒకటి పెండింగ్ ఉంది అందుకే ఉండిపోయానని చెప్పేసంటే, ఏంటి అదన్నట్టు క్వెషన్ చేస్తాడనమాట. ఈరోజు నీ బర్త్‌డే కదా! హ్యాపీ బర్త్‌డే అని చెప్పి చెప్తాడు. అప్పుడు మనకి కొంచెం పాస్ట్ చూయిస్తారు. సో, వాళ్ళు చిన్నప్పుడు ఆహ్, వాళ్ళ నాన్నగారు తన బర్త్‌డే చేస్తుంటే యాక్చువల్‌గా ఆ రోజు బర్త్‌డే అనమాట. సో, అతను ఒక అనాథ కాబట్టి నార్మల్‌గా వాళ్ళ నాన్నగారు ఇంటికి తీసుకొస్తారు. సో, అతనికి బర్త్‌డే లేదని చెప్పి బర్త్‌డే రోజే జిన్ బర్త్‌డే కూడా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు చెప్పడంతో ఇద్దరి బర్త్‌డే సేమ్ అవుతుందనమాట. అదే రోజు తను కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు.
సో, ఒరిజినల్‌గా బర్త్‌డే తనదనమాట. జస్ట్ వీళ్ళు అనుకున్న బర్త్‌డే జిన్‌ది ఆ రోజు. అయినా కూడా తను హ్యాపీ బర్త్‌డే చెప్తుంది. ఈరోజు నీ బర్త్‌డే కూడా కదా అని చెప్పేసి, పద నిన్ను బయటకి తీసుకెళ్తా అన్నట్టు చెప్తాడనమాట. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, తను ఒక ప్లేస్‌కి తీసుకెళ్తూ ఉంటాడు. ఇద్దరు వాక్ చేసుకొని వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. "ఏంటి నువ్వు మళ్ళీ వచ్చావా?" అంటే, "నీకెలా తెలుసు?" అన్నట్టు క్వెషన్ చేస్తే, "నీ కళ్ళు చూడు స్ట్రాబెర్రీస్‌లాగా ఎలా ఉబ్బిపోయాయో" అన్నట్టు తను చెప్తాడు. "నీ వల్లే కదా ఇదంతా" అన్నట్టంటే, "నేనా? నేనేం చేశానంటే" "ఏం లేదులే నువ్వేం చేస్తావు? నువ్వేం చేయవులే సైలెంట్‌గా ఉంటావు" అన్నట్టు తను అంటుందనమాట. నేనిక్కడున్నానని నీకెలా తెలుసు అంటే, జిన్ చెప్పింది అడ్రెస్ అంటే, ఓహ్! అవునా అన్నట్టు అంటాడు. నేనొకటి అడుగుతే ఏమనుకో కదా అన్నట్టు అంటే, నువ్వు బానే ఉన్నావా ఇక్కడ అన్నట్టంటే, ఎందుకలా అడుగుతున్నావు అంటే, యాక్చువల్లీ జిన్ పుట్టిన తర్వాత నువ్వు మళ్ళీ ఆ ఫ్యామిలీలో బిలాంగ్ అవ్వలేదు అని చెప్పి నువ్వు ఫీల్ అవే ఛాన్సెస్ ఉన్నాయి కదా! అందుకే ఇలా క్వెషన్ చేస్తున్నానంటే, యాక్చువల్లీ చెప్పాలంటే ఏదో అలా ఉన్నాను అన్నట్టు తను చెప్తాడనమాట. అలా అలవాటయిపోయింది నాకు చిన్నప్పటి నుండి మీ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ అలాగా ఏం చేస్తామన్నట్టు తనంటాడు. ఆ డైలాగ్‌కి తను చాలా ఎమోషనల్ అయిపోతుందనమాట పాపం. సో, అక్కడి నుండి తన బర్త్‌డే కాబట్టి కేక్ తీసుకుందాం అని చెప్పేసి అప్పుడే అక్కడ బేకరీ ఒకటి క్లోజ్ చేస్తూ ఉంటే తను వెంటనే ఆపి కేక్స్ ఉన్నాయంటే ఉన్నాయని చెప్పాడనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ చేసుకో నీకేం కావాలన్నట్టు అడిగితే వచ్చేసి స్ట్రాబెర్రీ కేక్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటుందనమాట. అది ప్యాక్ చేయండి అని చెప్పేసి అంటాడు. అలాగే ఇంకేం కావాలంటే నాకు డ్రింక్స్ కూడా కావాలి అన్నట్టు తను చెప్తే తప్పకుండా బర్త్‌డే నీది కదా! సో, కన్ఫర్మ్‌గా ఈరోజు ఏం అడిగినా నేను కాదనకుండా తీసిస్తాను నీకు అన్నట్టు తను చెప్తాడు. తను చాలా సంతోషపడుతుందనమాట. సో, కేక్ కట్ చేయడానికి మళ్ళీ అవన్నీ ప్యాక్ చేయించుకొని, మళ్ళీ ఎక్కడైతే మన జిన్ ఉంటాడో అదే ప్లేస్‌కి ఇద్దరు వెళ్తారనమాట. ఆ ప్లేస్ అంతా చూసి అక్కడ వచ్చేసి అంటే అదంతా అంత క్లీన్‌గా ఉండదు. ఏదో సంథింగ్ అక్కడ అడ్జస్ట్ అయ్యి ఉంటున్నట్టు తనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడ ఉంటున్నాడా అని చెప్పేసి. తను కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. నా బ్రదర్‌కి గతి పట్టిందా లాస్ట్‌కి అన్నట్టుగా. జిన్నొచ్చేసి ఇక రా మరి కేక్ కట్ చేద్దాం ఒక విష్ కోరుకో అన్నట్టంటే, తనక్కడ కూర్చొని నీ బర్త్‌డే ఎప్పుడో నీకు గుర్తుందా అంటే, లేదు నువ్వెప్పుడు పుట్టావో నాకదే గుర్తుంది అన్నట్టు చెప్పగానే, ఆ మాటకి తను ఎమోషనల్ అయిపోతుందనమాట. నేను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఎందుకో తెలీదు అన్నట్టు తను చెప్తుంది. సరే ఇక బర్త్‌డే విష్ కోరుకో అన్నట్టంటే, తనేమో పెద్దగా ఇలా కోరుకుంటుంది. నా నెక్స్ట్ కన్ఫర్మ్‌గా అతి త్వరలోనే జిన్ ఎప్పుడు రియల్ బర్త్‌డే ఎప్పుడో జిన్‌ది అది మాకు తెలియాలి అని చెప్పి గట్టిగా చెప్తుందనమాట. సెకండ్ విష్ వచ్చేసి తన మనసులో కోరుకుంటుంది. అదేంటంటే, ఎప్పటికి మేమిద్దరం కలిసే ఇలా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి తను ఇంకొక విష్ మనసులో కోరుకుంటుందనమాట. ఇక అది కోరుకున్న తర్వాత కేక్ కట్ చేస్తుంది. కేక్ కట్ చేసి జిన్ కూడా కేక్ తినమని చెప్తే, లేదు నాకు అలవాటు లేదు. నేను ఎక్కువ స్వీట్ తినను అన్నట్టు చెప్తాడనమాట. తనే ఇక కేక్ తీసుకొని తింటూ ఉంటుందనమాట. మరి డ్రింక్ చేస్తావా అంటే, నీకొకటి చెప్పాలి అదేంటంటే నేను అంత అలవాటు లేదు. బట్ నేను డ్రింక్ చేస్తే క్రేజీగా యాక్ట్ చేస్తాను. కొంచెం భయంగా ఉంది అంటే, మరి ఇదేంటి ఓపెన్ చేయనా? ఓపెన్ చేద్దా? అంటే, వద్దులే డ్రింక్ చేయనులే అన్నట్టు చెప్తుందనమాట. అయినా కూడా ఓపెన్ చేసి, పర్లేదు తాగు. నీకు నేనున్నాను. ఏం కాకుండా నేను చూసుకుంటా ధైర్యంగా తాగు అన్నట్టు తనకి బాటిల్ ఇస్తాడనమాట. సరే అని చెప్పేసి చాలా హ్యాపీగా తను కూడా ఇక ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.